సంక్రాంతి సీజన్ ముగిసిపోయి చాలానే రోజులైపోయినా కొన్ని సినిమాలు మాత్రం ఇంకా థియేటర్లలో జీవించి ఉంటాయి. ఆ లిస్టులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ఒకటే, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. రిలీజ్ టైంలో పండుగ హడావిడి మధ్య భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు 4వ వారం దాటాక కూడా బాక్సాఫీస్ దగ్గర ఊపిరి పీల్చుకోకుండా పరుగులు పెడుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సినిమా 28వ రోజు కలెక్షన్స్ గురించి. సాధారణంగా ఏ సినిమా అయినా 2వ వారం తర్వాతే బాగా స్లో అవుతుంది. 3వ వారం అంటే థియేటర్లు తగ్గిపోతాయి, 4వ వారం అంటే షోలు కూడా తగ్గిపోతాయి. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ రూల్స్ పనిచేయట్లేదు. రోజురోజుకి తగ్గాల్సిన రష్ కొన్ని ఏరియాల్లో మళ్లీ పెరుగుతోంది. 27వ రోజు వరకు సినిమా ట్రేడ్ లెక్కల్లో దాదాపు 298 కోట్ల గ్రాస్ దగ్గరికి చేరింది. అంటే 300 కోట్ల మైలురాయికి కేవలం 2 కోట్ల దూరం మాత్రమే. ఈ స్టేజ్లో సాధారణంగా మూవీ కలెక్షన్స్ పడిపోతాయి, కానీ ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు రావడం మొదలైంది. వీకెండ్ అడ్వాంటేజ్ కారణంగా 28వ రోజు ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో ఉదయం షోలు 35% ఆక్యుపెన్సీతో మొదలై సాయంత్రానికి 60% దాటాయి. మల్టీప్లెక్స్లలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావడం గమనించబడింది. సీడెడ్లో కూడా బి సెంటర్స్లో షోలు హౌస్ఫుల్ కాకపోయినా స్టడీగా రన్ అయ్యాయి. గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ సినిమా ఇంకా పండుగ మూడ్లోనే నడుస్తోంది. చిన్న పట్టణాల్లో సాయంత్రం షోలు మంచి రష్ చూపించాయి. 28వ రోజు తెలుగు రాష్ట్రాల్లో షేర్ సుమారు 32 లక్షల నుండి 36 లక్షల మధ్య వచ్చినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ లెక్కల్లో చూస్తే దాదాపు 70 లక్షల నుండి 85 లక్షల మధ్య వచ్చింది. ఓవర్సీస్లో కొన్ని లిమిటెడ్ లొకేషన్స్లో షోలు కొనసాగుతున్నాయి. అక్కడ నుండి కూడా చిన్న మొత్తంలో కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా వరల్డ్ వైడ్ 28వ రోజు గ్రాస్ దాదాపు 90 లక్షల వరకు వెళ్ళింది. దాంతో మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 300 కోట్ల మార్క్ని అధికారికంగా దాటేసింది. ట్రేడ్ లెక్కల్లో ఆలస్యంగా వచ్చిన ఈ మైలురాయి మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది పాన్ ఇండియా యాక్షన్ సినిమా కాదు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా కాదు, మాస్ హైప్ సినిమా కాదు. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 4వ వారంలో 300 కోట్ల క్లబ్ చేరడం అరుదైన విషయం. తెలుగు రాష్ట్రాల వారీగా ఇప్పటి వరకు కలెక్షన్స్ చూస్తే నైజాం దాదాపు 47 కోట్లకు చేరుకుంది, సీడెడ్ 23 కోట్లకు దగ్గరైంది, యుఏ 22.5 కోట్లకు పైగా ఉంది, ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపి 25 కోట్లకు పైగా వచ్చాయి. గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా స్టడీ రన్ కొనసాగింది. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 147 కోట్లకు దగ్గరైన షేర్ సాధించింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 13 కోట్ల షేర్ ఇచ్చాయి. ఓవర్సీస్ కూడా దాదాపు 19 కోట్ల దగ్గర నిలిచింది. మొత్తంగా వరల్డ్ వైడ్ షేర్ 180 కోట్లకు దగ్గరగా ఉంది. సినిమా బిజినెస్ టార్గెట్ 122 కోట్లు కాగా ఇప్పటి వరకు దాదాపు 58 కోట్ల లాభం వచ్చింది. అంటే బ్లాక్ బస్టర్ కంటే కూడా పై స్థాయి రన్ అని చెప్పాలి. ఇక్కడ అసలు ఆసక్తికరం విషయం ఏంటంటే మొదటి వారం మాస్ ప్రేక్షకులు వచ్చారు, 2వ వారం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, ఇప్పుడు 4వ వారం రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అంటే ఒక్కో దశలో ఒక్కో రకం ప్రేక్షకులు సినిమాను నిలబెట్టారు. అందుకే కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోకుండా నెమ్మదిగా వస్తూనే ఉన్నాయి. భోలా శంకర్ తర్వాత చిరంజీవి కెరియర్కి ఇది చాలా కీలకమైన సినిమా. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ మార్కెట్ తగ్గిందా అన్న సందేహాలకు ఈ మూవీ పూర్తిగా సమాధానమిచ్చింది. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్ని తిరిగి థియేటర్లకు తీసుకురావడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు 28వ రోజు తర్వాత కూడా సినిమా రన్ పూర్తిగా ఆగిపోదు అనిపిస్తోంది. ఎందుకంటే కొత్త పెద్ద సినిమాలు వచ్చే వరకు కొన్ని సెంటర్స్లో కొనసాగుతుంది. రోజుకి పెద్ద మొత్తాలు రాకపోయినా స్టడీగా రన్ అవుతుంది. ఈ తరహా రన్ని ట్రేడ్లో లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ అంటారు. మొత్తానికి చూస్తే ఓపెనింగ్స్తో హిట్ అవ్వడం ఒక లెవెల్, కానీ 4 వారాలు ఆడి రికార్డులు సెట్ చేయడం ఇంకో లెవెల్. మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఆ రెండో లెవెల్లోకి వెళ్ళిపోయింది. 28వ రోజు కూడా థియేటర్లలో నవ్వులు వినిపిస్తున్నాయి అంటే కంటెంట్ పనిచేసింది అనడానికి ఇదే సాక్ష్యం. ఇప్పుడే ఫుల్ రన్ పూర్తవలేదు, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఈ సినిమా కేవలం సంక్రాంతి విన్నర్ మాత్రమే కాదు, 2026 లాంగ్ రన్ రెఫరెన్స్ మూవీగా కూడా నిలిచిపోయింది.